ఉద్యోగుల సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ మంచిర్యాల జిల్లా కేంద్రంలో ఉద్యోగులు ఆందోళన బాట పట్టారు. 6 పెండింగ్ డిఓలను వెంటనే మంజూరు చేయడంతో పాటు ఉద్యోగుల న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలని కోరుతూ టీజీఈ జేఏసీ ఆధ్వర్యంలో ఉద్యోగులు మహాధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా జేఏసీ చైర్మన్ గడియారం శ్రీహరి మాట్లాడుతూ ఉద్యోగుల సమస్యల పరిష్కారం కోసం నిర్వహించిన మహాధర్నాకు పెద్ద సంఖ్యలో ఉద్యోగులు హాజరై ప్రభుత్వానికి తమ డిమాండ్లను తెలియజేశారని అన్నారు. ఉద్యోగుల న్యాయమైన సమస్యలను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని కోరారు. మహాధర్నా అనంతరం ఉద్యోగులు భారీ ర్యాలీగా కలెక్టర్ కార్యాలయానికి చేరుకున్నారు. అనంతరం కలెక్టరేట్ ఎదుట మానవహారం నిర్వహించి తమ నిరసనను వ్యక్తం చేశారు. 6 పెండింగ్ డిఏలను తక్షణమే విడుదల చేయాలని, ఉద్యోగులకు సంబంధించిన ఇతర న్యాయమైన డిమాండ్లను కూడా ప్రభుత్వం పరిష్కరించాలని టీజీఈ జేఏసీ నాయకులు డిమాండ్ చేశారు. ఉద్యోగుల సమస్యలపై ప్రభుత్వం సానుకూలంగా స్పందించి వెంటనే తగిన చర్యలు తీసుకోవాలని వారు కోరారు. అనుకూలంగా ఉండడానికి వాళ్ళ ప్రెస్ కవరేజ్ కోసం అందరం కూడా మానవహారం చేయడానికి అందరూ కూడా ఈ యొక్క టెంట్ ముందర అందరూ కూడా ఒక మానవహారం లాగా నిలబడవలసిందిగా మన టీజీఎస్ చేసి ఆ నాయకులు అధ్యక్షులు అందరూ కూడా తెలియజేయడం జరిగింది. కాబట్టి దయచేసి అందరూ కూడా మానవహారం చేయాలి. ప్రతి ఒక్కరు బాధ్యత ఉంటుంది, అందరూ కూడా మాట్లాడాల్సి ఉంటుంది. కాబట్టి ఇంకా మనకు సైన్ ప్రోగ్రామ్ ఉంది. జీవన మరణ సమస్య అర్థం చేసుకోండి. కోసం 206 సంఘాలు ఏకమై రాష్ట్ర జేఏసీగా ఏర్పడి రాష్ట్ర జేఏసీ పిలుపు మేరకు ఈరోజు మంచిర్యాల జిల్లాలో టీఈ జేఏసీ తరఫున ఈ యొక్క ధర్నా కార్యక్రమాన్ని తీసుకోవడం జరిగింది. ఈ ధర్నా కార్యక్రమాన్ని తీసుకోవడానికి ముఖ్య ఉద్దేశము మాకు రావాల్సిన పిఆర్సీ 51%కు తగ్గకుండా పిఆర్సీ వెంటనే అమలు చేయాలని, అదేవిధంగా పెండింగ్లో ఉన్న 6 డిఏలను కూడా వెంటనే రిలీజ్ చేయాలని, పెండింగ్ బకాయిలు 12,000 కోట్లను ఒకేసారి రిలీజ్ చేయాలి, లేదా నెలకు 2,000 కోట్లకు తగ్గకుండా 6 మాసముల లోపల పెండింగ్ బకాయిలన్నీ రిలీజ్ చేయాలి. అదేవిధంగా సిపిఎస్ను రద్దు చేస్తూ ఓల్డ్ పెన్షన్ విధానాన్ని అమలు చేయాలి. అదేవిధంగా ఈహెచ్ఎస్ను పూర్తి స్థాయిలో ఒక ఉద్యోగికి ఆపద వస్తే 10 లక్షల రూపాయలైనా ప్రభుత్వమే భరించే విధంగా ఆ యొక్క ఈహెచ్ఎస్ కార్డును రూపుదిద్ది మాకు అందించాలని చెప్పి ఈ విధమైన ప్రధాన 6 డిమాండ్లు, వీటితో పాటు 317, జీవో 25, జీవో 90 ఇట్లా 65 సమస్యలు ఉన్నప్పటికీ ఈ యొక్క 6 సమస్యలనే ముందుగా తీసుకున్నాం. ఈ యొక్క 6 సమస్యలపై ప్రభుత్వం వెంటనే స్పందించి మాకు ఇవ్వాల్సిన రావాల్సిన మా యొక్క డిమాండ్లన్నీ కూడా నెరవేర్చాలని చెప్పేసి కోరుకుంటున్నాం. ఒకవేళ నెరవేర్చని పక్షంలో ఖచ్చితంగా రాబోయే రోజుల్లో ఈ యొక్క ఉద్యమం అనేది తీవ్ర రూపంలో ఉంటుంది. రాష్ట్ర కమిటీ ఏ పిలిపించినా అని మంచిర్యాల జిల్లా దాంట్లో ముందుగా ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా ఈ యొక్క మా యొక్క డిమాండ్స్ను వెంటనే నెరవేర్చాలని మరొకసారి రాష్ట్ర ప్రభుత్వానికి మంచిర్యాల జిల్లా జేఏసీ తరఫున విజ్ఞప్తి చేస్తుంది. రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్థానిక ఎమ్మెల్యే కుకిరాల ప్రేమసాగర్ రావు ఆదేశాల మేరకు మంచిర్యాల పట్టణంలోని 52వ డివిజన్ లో స్థానిక కార్పొరేటర్ శ్రవంతి కిషోర్ ఆధ్వర్యంలో గ్రామసభ నిర్వహించారు. ఈ సందర్భంగా 2వ దశ సర్వే ప్రక్రియలో భాగంగా జారీ చేసిన నోటీసులు అందిన అభ్యర్థులు ఎలాంటి ఆందోళనకు గురికావాల్సిన అవసరం లేదని తెలిపారు. పేర్లు, చిరునామాలో మార్పులు అవసరమైన వారు, అలాగే జాబితాలో మ్యాపింగ్ కాని వారు సంబంధిత బిఎల్ఓలను సంప్రదించాలని సూచించారు. అర్హులైన ప్రతి ఒక్కరికి ఓటు హక్కు కల్పించే
కల్పించేలా అవసరమైన చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. అనంతరం డివిజన్లోని వివిధ సమస్యలపై ప్రజలతో నేరుగా చర్చించారు. స్థానికుల నుంచి సమస్యలను అడిగి తెలుసుకొని వాటి పరిష్కారానికి అవసరమైన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో పోచమల్లు, వడ్డె రాయమల్లు, రాయలింగు, మట్టపల్లి సత్యనారాయణ, సారయ్య, డివిజన్ నూతన అధ్యక్షుడు శేఖర్ గౌడ్ తో పాటు స్థానిక ప్రజలు తదితరులు పాల్గొన్నారు. ఇది మీకు నోటీస్ వచ్చింది ఎస్ఐఆర్ది. మీరు రేషన్ కార్డ్స్ సమగ్ర సవరణ SIR 2లో భాగంగా ఈరోజు 52వ డివిజన్లో వార్డు సభ డివిజన్ సభను ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఈ కార్యక్రమం ద్వారా 137, 139, 141, 137, 140, 141కి సంబంధించినటువంటి బూత్లకు సంబంధించినటువంటి ఎవరెవరైతే డ్రాఫ్ట్ లిస్ట్లో ఓటర్ల పేర్లు ఉన్నాయో, అదేవిధంగా ఎవరి అయితే నోటీసులు వచ్చాయో వాళ్ళందరికీ కూడా అవగాహన కలిగించే విధంగా, అదేవిధంగా వాళ్ళు ఎలాంటి సర్టిఫికెట్లు అందజేయాలి, మళ్ళీ వాళ్ళ ఓట్లను తిరిగి ఎలా పొందాలి అనే విషయాల మీద ఈ డివిజన్ ప్రజలకు అవగాహన కలిగిస్తూ ఈరోజు ఈ డివిజన్ సభ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఈ కార్యక్రమంలో BLOలు, BLAలు, అదేవిధంగా మన పార్టీ నాయకులు అందరూ కూడా ప్రజలు కూడా పాల్గొనడం జరిగింది. అయితే వచ్చిన మనకి నోటీసుల్లో కొంతమందికి కొన్ని డేట్లలోపు అప్పచెప్పాలని, ఇంకొంతమందికి కొన్ని డేట్లలోపు వాళ్ళకి సంబంధించిన సర్టిఫికెట్లు అందజేయాలని తెలియజేయడం జరిగింది. ఎవరికైతే నోటీసులు వచ్చాయో వాళ్ళందరూ కూడా అందులో ఇచ్చిన డేట్ల ప్రకారంగా 28, 12, 10 ఇట్లా ఒక్కొక్కరికి ఒక్కొక్క డేట్లోపు అప్పచెప్పాలని ఏదైతే వాళ్ళకి ఇచ్చారో సమయము, ఆ సమయం లోపున వెళ్ళి వాళ్ళు ఏ అయితే సర్టిఫికెట్లు అందజేయాలో అవన్నీ అందజేయాల్సిందిగా మేము ప్రజలను మనవి చేసుకుంటా ఉన్నాము. 52వ డివిజన్లో SIR ప్రోగ్రాంలో భాగంగా మరి ప్రతి బూత్లో మరి అప్పుడు మనం నింపించిన దాని ప్రకారం మ్యాపింగ్లో మరి చిన్న చిన్న సవరణలు ఉన్నాయని మనకు నోటీసులు ఇవ్వడం అందజేయడం జరిగింది. అందులో తండ్రి పేరు కానీ ఇంటి మన దానికి సంబంధించిన ఏదైతే తప్పులున్నా దానిలో మెన్షన్ చేసి మనకి నోటీసులు ఇవ్వడం జరిగింది. దీనికి భయపడాల్సిన అవసరం లేదు. మనం ఏంటంటే ముఖ్యంగా ఈ మన గుర్తింపు కార్డు మన దగ్గర ఏదైతే ఉందో గవర్నమెంట్ సంబంధించిన గుర్తింపు కార్డులు అవి ఏది ఉన్నా కూడా తీసుకెళ్ళి పాస్పోర్ట్ కానీ ఇప్పుడు ఇలా మనకు అన్ని దాదాపు 10 రకాల మనకు ఇవ్వడం జరిగింది. ఈ డేట్ ప్రకారం మనం పోయి ఆ రోజు మనకి ఇచ్చిన డేటు నోటీస్లో డేట్ ఇచ్చారు. ఆ డేట్ ప్రకారం మనం వెళ్ళి ఈ సంబంధించిన మనకు ఈ జిరాక్స్ తీసుకుపోయి వాళ్ళకు అప్పచెప్పి దాన్ని క్లియర్ చేసుకుంటే మన ఓటర్ మనది మళ్ళీ మనకు ఓటర్ లిస్టులో రావడానికి ఆస్కారం ఉంటుంది. కనుక ప్రజలందరూ మరి దయచేసి మీరు కొంత పనులు పక్కకు పెట్టుకొని, ఎందుకంటే తర్వాత మళ్ళీ బాధపడే కంటే ఇప్పుడే మరి మనం ఈ మనకి ఇచ్చిన గవర్నమెంట్ ఇచ్చిన టైము మనం ఉపయోగించుకొని మరి ఆ డేట్ రోజు వెళ్ళి ఆ బూత్లలో మనకు ఎక్కడ అయితే మనకు బూత్ కేటాయించారో ఆ అడ్రస్ కూడా ఇవ్వడం జరిగింది. అక్కడికి వెళ్ళి ఈ సంబంధించిన మనకు క్లారిటీ చేసుకొని అక్కడ సర్టిఫికెట్ ఇవ్వాల్సిందిగా ప్రజలను కోరుచున్నాను. 2వ డివిజన్ ప్రజలందరికీ నమస్కారం తెలియజేస్తూ ఈరోజు SIR phase 2లో కొన్ని తప్పిదాలు అంటే ఏంటి అనగా కొందరు పేర్లు తండ్రి పేరు కానీ ఇంటి పేరు కానీ ఇంకేదైనా అప్పుడు నింపిన SIR ఫామ్లో కొందరికి ఇంటి పేరు వడ్డే అని ఉంటే వీ రాయడం, ఇట్లాంటి చిన్న చిన్న మిస్టేక్లకి ఈరోజు నోటీసులు వచ్చినాయి. దానికి లాస్ట్ వీక్ కూడా మా సురేఖ మాజీ DC అధ్యక్షురాలు కూడా ఒక మీటింగ్ కండక్ట్ చేసి అందరినీ ఉత్తేజపరిచి ఈ విషయంపై అందరికీ మాకు అవగాహన కల్పించినారు. అదేవిధంగా ఈరోజు మా డివిజన్ ప్రజలందరికీ తెలియజేయమనగా మనం SIR ఫామ్ phase 2లో ఏ చిన్న నోటీస్ వచ్చినా ఏదైనా నో మ్యాపింగ్ కానీ ప్రెగ్నెన్సీ కానీ సెల్ఫ్ కానీ ఏదైనా కూడా భయపడాల్సిన అవసరం లేదు. మన స్థానిక కార్పొరేటర్ స్రవంతి గారు కానీ ఇక్కడ ఉన్న మా నాయకులు అందరూ కానీ, ఎందుకంటే ప్రతి వారికి దాని మీద అవగాహన కలిపి దాని మీద ఆ ఫామ్ని క్షుణ్ణంగా పరిశీలించి అందరికీ చేదోడవాదాలుగా ఉంటారు. అదేవిధంగా రెవెన్యూ వారిని ఇక్కడికి పిలవడమా లేకపోతే అక్కడికి వెళ్ళడమా వాళ్ళకి ఏంటంటే ఎవరికి కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా చూస్తారని తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చినందుకు ముగిస్తున్నాను. సింగరేణిలో నెలకొన్న సమస్యల పరిష్కారంతో పాటు సంస్థను ప్రైవేటీకరించే ప్రయత్నాలను అడ్డుకునేందుకు సెప్టెంబర్ 9 నుంచి కార్మికుల చైతన్య యాత్ర నిర్వహించనున్నట్లు TBGKS రాష్ట్ర అధ్యక్షుడు మిర్యాల రాజిరెడ్డి తెలిపారు. గురువారం నస్పూర్ శ్రీరాంపూర్ ప్రెస్ క్లబ్ లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ సింగరేణిలో అనేక సమస్యలు పేరుకుపోయిన గుర్తింపు, ప్రాతినిధ్య కార్మిక సంఘాలు పట్టించుకోవడం లేదని ఆరోపించారు. కార్మికులకు PPE కిట్లు, టూల్స్ సక్రమంగా అందడం లేదని, సరఫరా చేస్తున్న వాటిలో నాణ్యత లోపించడం
లోపించడంతో ప్రమాదాలు జరుగుతున్నాయని అన్నారు. ఓసీపీలో కోట్లాది రూపాయల విలువైన యంత్రాల నిర్వహణ సక్రమంగా లేదని, 50% పైగా యంత్రాలు అందుబాటులో లేవని ఆరోపించారు. నాణ్యత లేని వాహనాలు, పరికరాల కొనుగోలుతో సంస్థకు నష్టం జరుగుతోందని అన్నారు. సమస్యలను పరిష్కరించకుండా కార్మికులు సక్రమంగా పనిచేయడం లేదనే సాకుతో సింగరేణిని ప్రైవేటీకరించే ప్రయత్నాలు జరుగుతున్నాయనే అనుమానం వ్యక్తం చేశారు. సింగరేణికి రాష్ట్ర ప్రభుత్వం చెల్లించాల్సిన 60,000 కోట్ల బకాయిలను దశల వారీగా విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ఆర్థిక సంవత్సరం ముగిసి 5 నెలలు గడిచినా సింగరేణి లాభాలను ప్రకటించకపోవడం సరికాదన్నారు. వెంటనే లాభాలను ప్రకటించి కార్మికులకు గతంలో కంటే అధిక వాటా చెల్లించాలని కోరారు. కార్మికుల సమస్యలపై తమ యూనియన్ ఇప్పటికే యాజమాన్యానికి వినతి పత్రాలు అందజేసిందని తెలిపారు. సెప్టెంబర్ 9 నుంచి గోలేటి నుంచి సత్తుపల్లి వరకు చైతన్య యాత్ర నిర్వహించి కార్మికులను సమస్యలపై చైతన్యపరుస్తామని వెల్లడించారు. ఈ సమావేశంలో టీబీజీకేఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కేతిరెడ్డి సురేందర్ రెడ్డి, ఏరియా ఉపాధ్యక్షుడు బండి రమేష్, నాయకులు పెట్టం లక్ష్మణ్, ఆపనగంటి సత్తయ్య, గడ్డం మహిపాల్ రెడ్డి, వెంగల కుమారస్వామి, తొంగల రమేష్, నీలం సదయ్య, పొగాకు రమేష్, అన్వేష్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. అన్న ఉండండి అందరూ ఒకసారి. తెలంగాణ బొగ్గు కార్మిక సంఘం. ఈరోజు తెలంగాణలో ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం, రేవంత్ రెడ్డి ప్రభుత్వం అనేది సింగరేణిని సర్వనాశనం చేసి ఆర్థిక సంక్షోభంలోకి నెట్టి ప్రైవేటు పరం చెయ్యాలనేటువంటి ఆలోచనతో ఉన్నది అనేటువంటిది అర్థమవుతాం. ఉదాహరణకు చూసినట్లయితే ఈరోజు కార్మికునికి ఉపయోగపడేటువంటి రక్షణ పరికరాలు లేదా ప్రతిరోజు ఆయన ధరించేటువంటి పీపీఈ కిట్లో భాగమైనటువంటి ఆయన యూనిఫామ్ అయితేంది, రేడియం జాకెట్ అయితేంది, హెల్మెట్ అయితేంది, షూ అయితేంది, సాక్స్ అయితేంది, గ్లౌజెస్ అయితేంది, గాగుల్స్ లాంటివి అయితేంది, ఈరోజు నాణ్యమైనవి లేకపోగా, ఈరోజు టైంకి కూడా అందుబాటులో లేకపోగా అనేక ప్రమాదాలు జరగడం వలన ఆయన యొక్క పర్సనల్ ప్రొటెక్టివ్ ఎక్విప్మెంట్ అనేటువంటిది సరిగా లేకపోవడం వల్ల అనేక ప్రమాదాలు జరిగి ఈరోజు నష్టం జరుగుతున్నటువంటిది, ప్రొడక్షన్ హ్యాంపర్ అవుతున్నటువంటి విషయం అయితే, లేదా కార్మికులు అనునిత్యం ఉపయోగించేటువంటి టూల్స్, టెక్నీషియన్ అయితే ఇతర డిజిగ్నేషన్ల వాళ్ళు ఉపయోగించేటువంటి టూల్స్ నాణ్యమైనవి లేకపోవడం, సరైనవి లేకపోవడం, సరిగా పనిచేయకపోవడం, అసలే లేకపోవడం. ఉదాహరణకి ఈరోజు కోల్కట్టలు ఉపయోగించే డ్రిల్ బిట్స్, డ్రిల్ రాడ్స్ అయితేంది, లైన్మెన్ ఉపయోగించే కీలలు, డ్రాగ్ నెయిల్స్ అయితేంది, ఇలాంటివి లేకపోవడం వలన ఈరోజు సిఎస్పీలలో అయితేంది, సిహెచ్పీలు అయితేంది, ఎస్టీపీపీ లాంటి చోట్ల మ్యాగ్నెట్ ఆకర్షించినటువంటి వాటి దగ్గర అయితేంది, బొగ్గులో వచ్చినటువంటి వాటిని ఈరోజు తీసుకొని పోయి వాటిని రీకండిషనింగ్ చేసుకొని తిరిగి ఉపయోగించుకోవడం వలన కార్మికుని యొక్క శక్తిని కోల్పోయి ఈరోజు విధులు నిర్వహించలేక ఒకరోజు పనిచేస్తే ఒకరోజు ఆబ్సెంట్ చేసేటువంటి విధంగా నెట్టబెడుతున్నటువంటి పరిస్థితి దేనికి సంకేతం అనేటువంటి విషయాన్ని తెలియజేస్తూ ఉన్నాం. అలాగే ఓపెన్ కాస్ట్లో ఉన్నటువంటి హెమ్ ఏదైతే ఉన్నదో, షావెల్స్ కానీ, డంపర్స్ కానీ, డ్రిల్స్ కానీ, అలాగే డోజర్స్ కానీ, గ్రేడర్స్ కానీ, ట్యాంకర్స్ కానీ, వీటిని ఎందుకు కొనుగోలు చేయట్లేదు, వీటికి కావాల్సినటువంటి స్పేర్స్ ఎందుకు అందుబాటులో లేకపోతున్నాయి, అలాగే ఆయిల్ అయితే లూబ్రికెంట్స్ కానీ లేకపోవడం వలన, లీకేజ్ వలన, హోసులు లేకపోవడం వలన, అగ్ని ప్రమాదాలతో పాటు ఇతర ప్రమాదాలు జరగడం వలన అయితే ఈరోజు ప్రొడక్షన్ తీసుకురాలేకపోతా ఉన్నాం, రక్షణ లేకపోతూ ఉన్నది. కాబట్టి యాజమాన్యం అనేటువంటిది వీటిపైన ఒక ప్రణాళికాబద్ధంగా కొనుగోలు చేసి అందుబాటులోకి తీసుకురావాలి అనేటువంటి తెలంగాణ బొగ్గని కార్మిక సంఘం డిమాండ్ చేస్తూ ఈరోజు ప్రణాళికాబద్ధంగానే ఈరోజు టెండర్లు పెట్టుకోవడం అయితే, ఇండెంట్లు పెట్టుకొని తీసుకురావాల్సినటువంటిది కాస్ట్ కటింగ్ పేరు మీద ఇవన్నిటిని కూడా తగ్గిస్తుంది అనేటువంటి ఆలోచనలో కార్మికుడు వచ్చిండు. దానికి సమాధానం చెప్పాలి అని ఈరోజు మందులు కూడా, ఈరోజు ట్యాబ్లెట్స్ కూడా క్యాన్సర్ పేషెంట్లకు కూడా ఈరోజు అందుబాటులో లేనటువంటి మందులను ఎందుకు కొనుగోలు చేయట్లేదు, దీంట్లో కూడా కాస్ట్ కటింగ్ అనేటువంటిది యాజమాన్యం ఆలోచించి నిర్ణయం తీసుకోవాలని తెలియజేస్తూ ఈరోజు లాభాల వాటా విషయంలో యాజమాన్యం ఇప్పటి వరకు అంటే 25-26 ఆర్థిక సంవత్సరం ముగిసి 5 నెలలు
కావస్తున్నప్పటికి కూడా ఇప్పటి వరకు లాభాలు ఎంత వచ్చినాయి అనేటువంటివి ప్రకటించలేదు. లాభాల వాటను కూడా ఈరోజు 34% నుంచి 36% పెంచి అక్టోబర్ 20కి దసరా ఉన్నది కాబట్టి మొదటి వారంలో దాన్ని కార్మికులకు వచ్చే విధంగా ఏర్పాటు చేయాలి అనేటువంటి తెలంగాణ బొగ్గని కార్మిక సంఘం డిమాండ్ చేస్తూ ఈరోజు ఈ లాభాల వాటా విషయంలో గతంలో ఏదైతే పక్కన పెట్టినటువంటి అమౌంట్ ఉన్నదో 6,300 కోట్ల రూపాయలు, వాటితో పాటుగా ఈ సంవత్సరం వచ్చిన లాభాల్లో ఒక్క పైసా కూడా ఈరోజు సంస్థ అభివృద్ధికి తీయకుండా వాటిని కూడా పంచాలి అనేటువంటిది తెలంగాణ బొగ్గని కార్మిక సంఘం డిమాండ్ చేస్తూ ఉన్నది. శ్రీరాంపూర్కు సంబంధించినటువంటి విషయంలో అనేక మంది టీబీజీ కేసులో చేరుతున్నటువంటి విషయాన్ని కూడా మనం చూస్తూ ఉన్నాం. దాంట్లో భాగంగానే తెలంగాణ ఉద్యమంలో పనిచేసినటువంటి వాడు, తెలంగాణ బొగ్గని కార్మిక సంఘంలో పనిచేసినటువంటి నీలం సదయ్య గారు ఈరోజు మరొకసారి మళ్ళీ తెలంగాణ బొగ్గని కార్మిక సంఘం చేపడుతున్నటువంటి కార్యక్రమాలకు ఆకర్షుడై మళ్ళా మాతృ సంస్థలో ఐఎన్టీఎస్ నుంచి చేరడం అనేది చాలా సంతోషం. అలాగే కార్మికులందరూ కూడా ఆలోచించాలి. ఇతర సంఘాల్లో పోయినటువంటి ఆ నాయకులు కూడా తిరిగి టీబీజీ కేసులో చేరుతున్న సందర్భంగా వారికి ఆహ్వానం పలుకుతూ నీలం సదయ్యకు ఆయన యొక్క ఆ స్థాయిని బట్టి తప్పకుండా పదవి కూడా ఇస్తాము అనేటువంటిది కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన రెండో విడత సర్వే ప్రక్రియలో భాగంగా మంచిర్యాల నగరంలోని 58వ డివిజన్లో స్థానిక కార్పొరేటర్ బొట్ల అనిత సత్యనారాయణ ఆధ్వర్యంలో గ్రామసభ నిర్వహించారు. ఈ సందర్భంగా సర్వే ప్రక్రియకు సంబంధించిన అంశాలపై స్థానిక ప్రజలకు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా కార్పొరేటర్ మాట్లాడుతూ మొదటి విడత ప్రక్రియలో జాబితాలో పేర్లు నమోదు కాని వారు, అలాగే ప్రభుత్వం నుంచి నోటీసులు పొందిన వారు సంబంధిత BLOను సంప్రదించాలని సూచించారు. అర్హత కలిగిన ప్రతి ఒక్కరూ రెండో విడత సర్వే ప్రక్రియలో తమ వివరాలను నమోదు చేసుకొని ఓటు హక్కును సద్వినియోగం చేసుకోవాలని కోరారు. అనంతరం స్థానిక ప్రజలకు సర్వే ప్రక్రియకు సంబంధించిన సందేహాలను నివృత్తి చేస్తూ అవసరమైన సూచనలు, సలహాలు అందించారు. ఈ కార్యక్రమంలో వార్డు ఆఫీసర్, BLOలు, BLAలు, స్థానిక ప్రజలు తదితరులు పాల్గొన్నారు. నువ్వు ఆన్లైన్ చేసిన ఎట్లా ఏంటంటే పోస్ట్ ఆఫీస్ లో కొందరు అప్పుడు ఏజ్డ్ పర్సన్ వాళ్ళకు ఉన్నాయి అంతే. వాళ్ళనే ఇక్కడ 87 కన్నా ముందు ఉండకు. డివిజన్ ప్రజలందరికీ నమస్కారము. అయితే ఈరోజు ఏమవుతుందనంటే మనకు చాలామందికి ఓటర్ సర్వేలో చాలామంది తప్పులు అంటే మరీ తప్పులు కాదు, స్పెల్లింగ్ మిస్టేక్ కానీ, ఇంటి పేరు అటువైపు ఉంటే ఇటువైపు కానీ అలాంటివి ఉన్న వాళ్ళకి ఇంటింటికి నోటీసు ఈ విధంగా నోటీస్ వస్తుంది. ఈ నోటీస్ వచ్చిందని మీరు ఎలాంటి భయపడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఈ నోటీస్లో ఇప్పుడు మన BLOలు అందరికీ ఇస్తారు, మళ్ళీ ఆ తప్పులను సరిదిద్ది మళ్ళీ నింపిస్తారు. కాబట్టి ప్రజలందరూ ఎలాంటి ఆందోళన పడాల్సిన అవసరం లేదు. అందరి దగ్గరికి వస్తాయి, వచ్చినాక మీరు సర్చ్ చేసుకోండి, మీ ఓటు ఎటుపోదు. అర్హులైన ప్రతి వాళ్ళకి ఓటు ఉంటుంది, ఎలాంటి భయపడాల్సిన అవసరం లేదు. ఈ ఫామ్ వెనకాలో 13 ఉన్నాయి. ఇక్కడ ఈ 13లో మీ దగ్గర ఏ 2 ఉన్నా కానీ తీసుకొచ్చి మీ ఓటును నమోదు చేసుకోగలరు. ప్రజలందరికీ నమస్కారాలు. అయితే మనకి ఇప్పుడు ప్రక్రియలో మనము 2వ దశకు చేరుకున్నాము. మొదటి దశ మొన్న ఆగస్టు 10 తారీఖు వరకు అయిపోయింది అనమాట. అంటే అందరూ ఫామ్స్ ఫిలప్ చేసి మీ BLOలకి ఇచ్చారు. BLOలు అందరూ అప్లోడ్ చేశారు. సో మనకి దాని గురించి డ్రాఫ్ట్ అనేది వచ్చింది. ఆ డ్రాఫ్ట్లో వచ్చిన దాంట్లో మనకి ఇప్పుడు ఏంటంటే కొన్ని అనామలీస్ అని జరిగినాయి అనమాట. అంటే కొంతమందికి స్పెల్లింగ్ మిస్టేక్స్ ఉండడం వల్ల, లేదంటే కొంతమందికి తల్లిదండ్రులు కానీ, గ్రాండ్ పేరెంట్స్ కానీ ఆధారాలు లేకుండా మ్యాప్ కానీ, ఓట్లు కానీ, తర్వాత ఇప్పుడు మేడం చెప్పినట్టుగా నేమ్ కరెక్షన్స్, అంటే వాళ్ళకు 2002లో ఒకలా ఉంటుంది పేరు, మళ్ళీ ఇప్పుడు వచ్చిన ఫామ్లో ఒకలా ఉండదు అనమాట. అలాంటి మిస్టేక్స్ ఏమన్నా అంటే వాళ్ళందరికీ నోటీసులు వచ్చినాయి అనమాట. ఆ నోటీసులు అందరూ BLOలు సంబంధిత వాళ్ళకి ఇస్తున్నారు. ఆ ఇచ్చినప్పుడు ఏంటంటే వాళ్ళ దగ్గర నుంచి ఈ రిసిప్ట్ ఒకటి తీసుకొని ఆ ఫోటో ఒకటి అప్లోడ్ చేస్తారు. తర్వాత వాళ్ళకి ఇచ్చిన వాళ్ళ నుంచి ఈ వెనకాల మొత్తం మనకి 13 సబ్జెక్ట్స్ ఉన్నాయన్నమాట. దాంట్లో 13 నుంచి ఏవైనా రెండు ఫామ్స్ సబ్మిట్ చేసి ఈ ఫామ్ని వాళ్ళకి ఇచ్చేసి వాళ్ళు అప్లోడ్ చేస్తారు. అప్లోడ్ చేసిన తర్వాత అవన్నీ మళ్ళీ మ్యాప్ అయ్యి మీకు కరెక్ట్గా మీకు ఫైనల్ ఓట్లో వస్తాయి అన్నమాట.
సో దీని గురించి ఇక్కడ ఈ డివిజన్ సిటిజన్స్ అందరూ కొంచెం మీ బిఎల్ఓలకి కన్సల్ట్ అయ్యి మీ ఫామ్ మీకు సంబంధించిన ఏమైనా నోటీసులు వచ్చినా కూడా అవి వాళ్ళ దగ్గర నుంచి తీసుకోండి. వాళ్ళు కూడా మీ ఇంటి దగ్గరకు వచ్చి ఇస్తారు. ఒకవేళ ఏమైనా మిస్ అయినా కూడా మీరు కొంచెం వాళ్ళని కాంటాక్ట్ అయ్యి మీకు ఏమైనా నోటీస్ వచ్చిందా లేదా అని తెలుసుకొని వాళ్ళ దగ్గర నుంచి తీసుకొని ఈ సంబంధిత డాక్యుమెంట్ సబ్మిట్ చేసి అది కంప్లీట్ చేసుకోండి ప్రాసెస్. మంచిర్యాల నగరపాలక సంస్థ పరిధిలోని అన్ని డివిజన్లలో పనిచేస్తున్న పారిశుద్ధ్య కార్మికులకు రెయిన్ కోట్ దుస్తులను పంపిణీ చేశారు. నగర మేయర్ ధరణి మధుకర్ ఆధ్వర్యంలో చేపట్టిన ఈ కార్యక్రమంలో 58వ డివిజన్ లో స్థానిక కార్పొరేటర్ బొట్ల అనిత సత్యనారాయణ పారిశుద్ధ్య కార్మికులను రెయిన్ కోట్లు అందజేశారు. ఈ సందర్భంగా కార్పొరేటర్ మాట్లాడుతూ వరుసగా కురుస్తున్న భారీ వర్షాల కారణంగా పారిశుద్ధ్య కార్మికులు వర్షంలో విధులు నిర్వహిస్తూ ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు. వారి ఆరోగ్యం భద్రతను దృష్టిలో ఉంచుకొని రెయిన్ కోట్లు అందజేస్తున్నట్లు పేర్కొన్నారు. పారిశుద్ధ్య కార్మికులు ఆరోగ్యంగా ఉంటేనే పట్టణ ప్రజలకు మెరుగైన పారిశుద్ధ్య సేవలు అందడంతో పాటు ప్రజలు ఆరోగ్యంగా ఉండే అవకాశం ఉంటుందని అన్నారు. వర్షాలు, ప్రతికూల వాతావరణ పరిస్థితుల్లోనూ ప్రజల ఆరోగ్యం కోసం విధులు నిర్వహిస్తున్న పారిశుద్ధ్య కార్మికుల సేవలను ఆమె అభినందించారు. ఈ కార్యక్రమంలో పారిశుద్ధ్య కార్మికులు, మున్సిపల్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. ఈరోజు గత కొన్ని రోజుల నుంచి వర్షాలు కుడుతున్న సందర్భంగా మన పారిశుద్ధ్య కార్మికులు వర్షంలో తడుచుకొని విధులు నిర్వహిస్తున్నారు. వాళ్ళ యొక్క సాధక బాధలలో మేము కూడా భాగస్వామ్యం కావాలని చెప్పేసి మున్సిపల్ కార్పొరేషన్ యొక్క కౌన్సిల్ సభ్యులందరం ఒక తీర్మానం చేసి కార్మికులకు ఈ రెయిన్ కోట్లు ఈ వర్షాకాలంలో ఇస్తే వాళ్ళు అనారోగ్యానికి గురికాకుండా ఉంటారనే ఉద్దేశంతో ఈ రెయిన్ కోట్లను ఇవ్వాలని మేయర్ గారిని కోరడంతో మరి వెంటనే మన ప్రతి డివిజన్లో కార్పొరేషన్ డివిజన్లో కార్మికులకు, పారిశుద్ధ్య కార్మికులకు, మహిళలకు కానీ పురుషులకు కానీ ఈ రెయిన్ కోట్లు అనేటువంటిది ఇప్పించడం జరిగింది. అందులో భాగంగానే వచ్చిన వెంటనే మా సిబ్బందికి ఈరోజు రెయిన్ కోట్లను ఇవ్వడం జరిగింది. ఈ రెయిన్ కోట్లను ప్రతి కార్మికుడు దీన్ని వినియోగించుకొని వర్షంలో తడవకుండా రెయిన్ కోట్ వేసి దాంట్లో మంచిగా నగరపాలక సంస్థ అనేది ఉన్నది మంచిర్యాల. దాన్ని మీరు మన మంచిర్యాలలో మీరు కార్మికులు, పారిశుద్ధ్య కార్మికులు అనేటువంటి తెలవాలి. వీళ్ళను కూడా మేము ఎంత రక్షించుకుంటున్నాం అనేటువంటి బాధ్యతగా కార్పొరేషన్ మీద ఉంది కనుక వాళ్ళని అదే విధంగా మేము కాపాడుకుంటున్నాం. మీరు కూడా అదే విధంగా ప్రజలను కూడా కాపాడుతూ ఈ దోమల బెడద నుంచి కానీ పారిశుద్ధ్య కార్మికులు చేయవలసినటువంటి విధి విధానాలన్నీ కూడా తప్పకుండా నిర్వహిస్తారని, మీకు ఏ కష్టం వచ్చినా కూడా తప్పకుండా మా కౌన్సిల్లో చర్చించి మీ యొక్క సమస్యలను తీర్చడానికి మా వంతు ప్రయత్నం చేస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తాం.